కొందరు కపిలుని కోపానలంబున మ్రందిరి సగర కుమారులనుచునందురు. ఆ ముని శాంతుడు ఆనందమయమూర్తి తొడరి కోపించునే. దువ్వ నేలగాక జన్మించునే గగనస్థలంబునన్. ఏ సాంఖ్యమతమున యుద్ధమతులు భవసముద్రము మృత్యుభయమును లంఘింతురు. ఆ బుద్ధి చేయు పరాత్మభూతుడు అఖిల బోధకుడు. అతనికి అరసి చూడ శకుల మిత్రులనెవ్వరు. సగరసుతులు తాము దమచేయునేరమి తనువునందు అనలకీలలు పుట్టి నీరైరిగాక. కొందరు సగరుని కుమారులు కపిల మహర్షి కోపానికి ఆహుతైపోయారు అంటారు. కానీ ఆ ముని పరమశాంతుడు, ఆనందమూర్తి. ఆయనకు కోపం రావటం ఏమిటి? దుమ్ము ధూళి భూమి మీద పుడతాయి గాని ఆకాశంలో పుడతాయా ఏమిటి? సాంఖ్యాన్ని అవలంబించే జ్ఞానమూర్తులు సంసార సముద్రాన్ని, మృత్యుభయాన్ని అవలీలగా దాటిపోతారు కదా. ఆ చింతనలో ఉండే ఆ కపిల మహర్షికి, ఆ పరాత్మభూతునికి, ఆ జ్ఞానబోధకునికి అయినవారెవ్వరు కానివారెవ్వరు కనుక సగరుని కుమారులు తమంత తాముగా చేసుకున్న తప్పు ఫలితంగా వారిలో మంటలు చెలరేగి ఆహుతైపోయారు తప్ప ఇందులో ఆ మహర్షిని అనవలసినది ఏమీ లేదు సుమా. సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. సగరుడు తన దగ్గర ఒద్దికతో పనులు చేసే బుద్ధిమంతుడైన అంశుమంతుడిని యాగాశ్వాన్ని వెదకి తెమ్మని ఆజ్ఞాపించాడు. అంశుమంతుడు తన తండ్రులు వెళ్లిన దారి వెంబడే పోయి వాళ్లు తవ్విన గోతిలో ప్రవేశించి బూడిద రాసుల దగ్గరున్న గుర్రాన్ని చూశాడు. ఆ సమీపంలోనే కపిలుని రూపంలో ఉన్న విష్ణువుకు దండ ప్రమాణం చేసి ఈ విధంగా స్తుతించాడు అంశుమంతుడు.